హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెడ్మీ గో మొబైల్ని ఫ్లాషింగ్ చేసే విధానం చూద్దాం. తెలుగులో ఈజీగా ఫ్లాష్ చేసే విధానాన్ని నేను చూపించబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మొబైల్ సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్. గూగుల్ క్రోమ్లో రెడ్మీ గో ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫైల్స్ డౌన్లోడ్ చేసేయడానికి మంచి వెబ్సైట్ రిపేర్ మై మొబైల్. ఇందులో నుంచి వెళ్ళి ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, నేను ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ ఫైల్ డౌన్లోడింగ్ స్పీడ్ మీ ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంటర్నెట్ ఎంత స్పీడ్ ఉంటే అంత తొందరగా డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఫైల్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ ఫైల్ని డెస్క్టాప్ మీద పెట్టుకోండి. చూడండి, నేను ఈ ఫైల్ని ఇక్కడి నుంచి వెళ్ళి కాపీ చేసి డెస్క్టాప్ మీద పేస్ట్ చేయబోతున్నాను. డెస్క్టాప్ మీద పేస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫైల్ని 7-zip తోటి లేకుంటే WinRAR తోటి ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఈ ఫైల్ కొద్దిగా పెద్ద సైజులో ఉండడం వల్ల ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఇది ఎక్స్ట్రాక్ట్ సమయంలో ఎలాంటి క్యాన్సల్ కానీ ఫ్యూజ్ కానీ చేయకూడదు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మొబైల్ సాఫ్ట్వేర్స్ రిలేటివ్ నాకు మీరు టెలిగ్రామ్లో మెసేజ్ చేయవచ్చు. ఇప్పుడు మన టూల్ని ఓపెన్ చేసుకుంటున్నాను. టూల్ ఓపెన్ అయిన తర్వాత సర్వర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ అయితే ఈ ఫైల్ అడ్రస్ని కాపీ చేసుకోండి. తరువాత మన CPU టైప్ని ఎంచుకోండి, మోడల్ ఎంచుకోండి, రెడ్మీ గో బ్రాండ్ ఎంచుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ని పేస్ట్ చేయండి. ఫైల్ అడ్రస్ కాపీ చేసిన అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయండి. లోడ్ అని కొట్టండి. ఇంకా ఇమేజ్ని లోడ్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఇమేజ్ మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి. డివైస్ మేనేజర్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం మొబైల్ని క్వాల్కామ్ పోర్ట్లో కనెక్ట్ చేయాలి. క్వాల్కామ్ పోర్ట్లో కనెక్ట్ చేయాలంటే బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసి ట్విజర్ తోటి సహాయంతో ఈ రెండు టెస్ట్ పాయింట్ని నేను చూపించబోతున్నాను. ఈ రెండు టెస్ట్ పాయింట్ని షార్ట్ చేసి USB కేబుల్ ఇన్ చేయండి. ఇన్ చేయడం వల్ల క్వాల్కామ్ పోర్ట్